చిత్తూరు జిల్లా పొలచల మండల పరిసర ప్రాంతాల్లో గత కొద్ది సంవత్సరాలుగా సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై ఏనుగులు దాడులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడుల్లో నష్టపోయిన 18 మంది రైతులకు పొలచల మండలం కల్లూరు పాలెంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పంటకు ఆర్థిక పరిహారం అందజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే పొలచల మండలంలో ఏనుగుల దాడుల్లో పంటలు కోల్పోయిన 18 మంది బాధిత రైతులకు శనివారం 3,18,500 రూపాయల నగదును చెక్కుల రూపంలో నష్టపరిహారంగా చెల్లించినట్లు ఎఫ్ఎస్ఓ మొహమ్మద్ షఫీ, ఎఫ్బిఓలు మధు, కృష్ణమూర్తి, విజయభాస్కర్ తెలిపారు. రైతు రామనాథం నాయుడుకు 34,000, ఈశ్వరయ్యకు 12,000, కృష్ణయ్యకు 39,200, వెంకటరామయ్యకు 17,100, సుబ్రహ్మణ్యానికి 13,200, శంకరయ్యకు 18,000, విజయశారది నాయుడుకు 24,200, వెంకటముని నాయుడుకు 14,000, నరసింహులకు 5,400, జైపాల్కు 1,600, రెడ్డిశేఖర్ నాయుడుకు 8,000, వెంకటాచలానికి 79,800, సుందరంకి 52,000 నగదు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు మురళీధర్, నాయకులు వెంకటముని నాయుడు, రైతులు, ట్రాకర్స్ తదితరులు పాల్గొన్నారు.